ముదిరాజు కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, రజకులు ఎంతమంది ఉన్నారు, ఇలా చాలా కులాలు ఉన్నాయి ఇంకా. మరి ఈ కులాలు అసలు ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంఖ్య మీరు ఎందుకు బయటపెట్టడం లేదు? ఆ లెక్కలు మీరు ఎందుకు దాస్తున్నారు? ఆ విషయం చెప్పాలి ప్రభుత్వం. లెక్కలు మీ దగ్గర ఉన్నాయి, సర్వే చేయించారు, ఏ కులం వాళ్ళు ఎంతమంది, అసలు ఏ జిల్లాలో ఎంతమంది, ఏ మండలంలో ఎంతమంది ఉన్నారు, ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి కదా. మరి లెక్కలు మీరు ఎందుకు బయటపెట్టడం లేదు? ఎందుకు దాస్తా ఉన్నారు? ఎందుకు ఈ కుట్రవంతా ఉన్నారు? సో ఈ లెక్కలు తేలాలి, ఈ లెక్కలు బయట పడాలి. అప్పుడే కదండి మీరు పరిపాలన ఎట్లా చేస్తారు, ఏ కులానికి మీరు ఎలా న్యాయం చేస్తారు, ఎవరు వెనుకబడ్డారు ఆర్థికంగా, ఎవరు రాజకీయంగా వెనుకబడ్డారు, ఎవరికి ఏ రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలని తెలిసేది. మీరు ఆ లెక్కలు బయట పెట్టకుండా ఆ డేటా మొత్తం మీ దగ్గర పెట్టుకొని మీరు ఏం అభివృద్ధి చేస్తారు, ఎట్లా నిధులు కేటాయిస్తారు, ఎట్లా బడ్జెట్లో వాటా కేటాయిస్తారు? సో ఆ లెక్కలు బయట పెట్టాలి ఖచ్చితంగా, అది డిమాండ్ ఉంది. అది